నాకు తెలిసి పాలు తాగే వయసులో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మా అమ్మ. ఏమీ తెలియదు అసలు ఆవిడకి తెలివి ఉందో లేదో, లేకపోతే ఏ ధైర్యమో ఏ మొండి ధైర్యమో, ఒక 5వ తరగతి చదువుకున్న ఒక ఆవిడ ఏ మొండి ధైర్యమో తెలియదు. అక్కడి నుంచి కువైట్కి వెళ్ళిపోయింది. మా పిల్లల్ని నేను ఎలా అయినా సరే మా పిల్లల్ని నేను ఇంగ్లీష్ మీడియం చదివించాలి, మా పిల్లలు తెలుగు మీడియం చదివి ఇక్కడే ఉండిపోవద్దు, మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం చదివించాలి అని చెప్పి కువైట్కి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఏం చేసిందో ఏమో తెలియదు. నేను బీటెక్ వచ్చినంత వరకు, అంటే నాకు 20 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా అమ్మతో నేను ఒక 2 సంవత్సరాలు కూడా గడపలేదు. ఎందుకంటే మా అమ్మ నన్ను చదివించడానికి, ఇంగ్లీష్ మీడియం చదివించడానికి, నా కొడుకు ఎదగాలి, నా కొడుకులు మళ్ళీ ఎక్కడో మా ఊర్లో గొర్రెలు మేపుకుండే పొజిషన్లో ఉండొద్దు అని చెప్పి చదివించాలని చెప్పి దేశం కానీ దేశాలకు వెళ్ళిపోయి ఏం పనులు చేసిందో నాకు తెలియదు, ఏ ఇంట్లో కూలి పని చేసిందో నాకు తెలియదు. మమ్మల్ని చదివించాలని చెప్పి కష్టపడి ఆవిడ మమ్మల్ని చదివించింది.